వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీ పాఠశాలల హోలిస్టిక్ రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ ఆన్లైన్ ఎంట్రీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే మనకి హోలిస్టిక్ 2023-24 సంవత్సరం సంబంధించి టర్మ్ 1, టర్మ్ 2 అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి. టర్మ్ 1లో వచ్చేసి మనం FA1 స్లిప్ టెస్ట్ మార్క్స్, FA2 స్లిప్ టెస్ట్ మార్క్స్ అండ్ SA1 స్లిప్ టెస్ట్ మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విద్యార్థికి తెలుగులో FA1లో 20కి 16 వచ్చాయి, ఇంగ్లీష్లో 20కి మళ్ళీ 18 వచ్చాయి, లెక్కల్లో 18, EVSలో 19, అదేవిధంగా FA2లో కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపించినట్టు మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా SA1కి 50కి 40, 40, 45, 48 అనగా మొత్తము ఆ విద్యార్థికి FA1లో 71 మార్కు, FA2లో 65 మార్కులు, SA1లో 173 మార్కులు వచ్చాయి. అనగా మొత్తం మీద ఆ విద్యార్థికి 309 మార్కులు వచ్చాయి. అనగా 360 మార్కులకి అతనికి 309 మార్కులు వచ్చాయి. సో 360 మార్కులు అంటే ఏంటంటే FA1లో 20, FA2లో 20, SA1లో 50 అంటే 90 మార్క్స్. 4 సబ్జెక్ట్స్ కాబట్టి 90 × 4 360 అనగా 360కి 309 మార్క్స్ వచ్చాయి. సో 360కి 309 మార్క్స్ అయితే 100కి ఎన్ని ఆ విధంగా వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100కి 86 మార్క్స్ వచ్చాయి. సో 86 మార్క్స్ వచ్చాయంటే SMS ఫార్ములా ప్రకారము స్ట్రీమ్ 35% బిలో ఉంటే స్ట్రీమ్ అంటారు, 35 to 60% మార్క్స్ వస్తే మౌంటైన్, 60% అబవ్ వస్తే స్కై. ఇక్కడ అబ్బాయికి 86% వచ్చింది కాబట్టి అతను స్కై అనేటువంటి కేటగిరీలో ఉన్నాడని చెప్పవచ్చు. ఈ విధంగా మనము FA1, FA2, SA1 మార్క్స్ అయితే మనకి ఈ విధంగా పర్సంటేజ్ని రాబట్టడం జరిగింది. తర్వాత మనం ఇక అదర్ టూల్స్ వేస్తాం. అంటే ఇప్పుడుదా మనం వేసింది స్లిప్ టెస్ట్కు సంబంధించినవి మాత్రమే వేసాము. ఇక FA1, FA2లో మనకి టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించిన మార్క్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. వాటిని పారామీటర్స్ అని కూడా పిలుస్తాం. సో FA1లో మనకి ఫస్ట్ టూలు, సెకండ్ టూలు, థర్డ్ టూలు, అదేవిధంగా FA2లో కూడా ఫస్ట్ టూలు, సెకండ్ టూలు, థర్డ్ టూలు అనగా మొత్తం FA1లో 3 టూల్స్కి 30, FA2లో 3 టూల్స్కి 30, మొత్తం 60 మార్కులకి ఉంటాయి. సో ఇక్కడ తెలుగు కనుక మనం తీసుకున్నట్లయితే 25 వచ్చాయి 3 టూల్స్ కలిపి, ఇంగ్లీష్లో 27, లెక్కల్లో 26, EVSలో 28 మార్క్స్ అయితే రావటం జరిగింది. FA1లో 106 మార్క్స్, FA2లో 105 మార్క్స్ అనగా మొత్తం అతనికి 211 మార్క్స్ వచ్చాయి. ఎంతకి 240కి. అంటే ఇక్కడ 240 ఎట్లా వచ్చిందంటే FA1లో 30 మార్క్స్, FA2లో 30 మార్క్స్, 60 మార్క్స్, 4 సబ్జెక్ట్స్ కాబట్టి 60 × 4 240. సో మొత్తానికి 211 మార్కులు వచ్చాయి 240 మార్కులకి. అనగా 100కి ఎన్ని అంటే ఇక మన స్క్రీన్ మీద చూపించినట్లుగా 211/240 × 100 వేసుకుంటే 88% మార్క్స్ వచ్చాయి. సో 88 అనేది 60% ఎబోవ్ కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్థి స్కై అనేటువంటి కేటగిరీకి చెందాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టోటల్ మార్క్స్ని యాడ్ చేస్తాము. టోటల్ మార్క్స్ అంటే ఇందాక మనకి టూల్ 4లో FA1, FA2, SA1 వేసాం 360 మార్క్స్కి. ఆ 360 మార్క్స్ అదేవిధంగా ఇప్పుడు మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించినటువంటి ఆ మార్క్స్ కూడా. సో ఇక్కడ 360 మార్క్స్ ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి ఆ 240 మార్క్స్ మొత్తం కలిపితే ఇతనికి 600 మార్క్స్ అవుతాయి. ఈ 600 మార్క్స్కి మొత్తం మనకు కూడినట్లయితే 520 మార్క్స్ అయితే వచ్చాయి. అనగా దానికి సంబంధించి 309 మార్క్స్, ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించి 211 మార్క్స్, మొత్తము 520 మార్క్స్ అయితే రావటం జరిగింది. సో 600కి 520 కాబట్టి 100కి 87 వచ్చాయి. సో 87 అనేది 60% కంటే ఎబోవ్ ఉంది కాబట్టి ఇది ఈ కేటగిరీలో ఈ విద్యార్థి స్కై అనేటువంటి కేటగిరీకి చెందాడు. సో ఇంతటితోటి మనకి ఈ SA1 టర్మ్ 1కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టర్మ్ 2. టర్మ్ 2 కూడా ఇందాక మనం టర్మ్ 1కి ఏ విధంగా వేసామో అలాగే వేయాలి. సో ఫస్ట్ రిటన్ ఎగ్జామ్కి సంబంధించి వేసుకోవాలి. టర్మ్ 1లో మనము FA1, FA2 ప్లస్ SA1 వేసాం. ఇప్పుడు టర్మ్ 2కి వచ్చేసి మిగిలిపోయిన FA3 20 మార్క్స్కి, FA4 20 మార్క్స్కి, SA2 50 మార్క్స్కి వేస్తాం. 90 మార్క్స్ అవుతాయి. సేమ్ ఇందాకట్లాగే
4 సబ్జెక్టులు కలిపి 360 మార్కులకు వేసుకుంటాం. అదేవిధంగా అదర్ కాంపోనెంట్స్ కింద వచ్చేసరికి టూల్ 1, టూల్ 2, టూల్ 3 వాటిని పారామీటర్స్ అని కూడా పిలుస్తాం. పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3. సో అవి కూడా 240కి ఉంటాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 240 మార్క్స్కి వస్తాయి. 60 కాబట్టి 4 సబ్జెక్టులు 60 × 4 240 మార్క్స్కి వస్తాయి. సో ఈ 240 మార్క్స్కి అతనికి ఏ కేటగిరీ, ఎస్ఎంఎస్లో ఏ కేటగిరీ ఉన్నాడు అంటే స్ట్రీమ్లో ఉన్నాడా, మౌంటైన్లో ఉన్నాడా, స్కైలో ఉన్నాడా మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా టోటల్ మార్క్స్ కూడా ఇక్కడ ఇందాకట్లాగే వేసుకుంటాం 600 మార్క్స్కి. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి మనం వేసుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే సులభంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.